క్రాంతివీర్ లావుజీ సాల్వే గారి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేసిన జోగు రామన్న గారు. అందరికీ జై భీమ్, జై లావుజీ, జై అన్నాబాబు సాటే. ఈరోజు క్రాంతివీర్ लावजी साहेब का 231 జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వారి యొక్క విగ్రహం కొరకు విగ్రహం పెట్టడానికి కొరకు ఇక్కడ భూమి పూజ, నాతో పాటు సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ, సోదరులకు సోదరుమణులందరికీ పేరు పేరున జై భీమ్ తెలియజేస్తూ, మరి ఈరోజు క్రాంతివీర్ లావుజీ సాల్వే గారి యొక్క చరిత్ర మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆయన ఆనాటి బాల్య దశ నుంచే, చిన్నతనం నుంచే అనేక అణచివేతలకు, అన్యాయాలను చూసి దానికి వ్యతిరేకంగా సమాజం యొక్క భవిష్యత్తు కొరకు, సమాజ అభివృద్ధి కొరకు, విద్యను అభ్యసించడానికి కొరకు, మనం చదువుతోటే మన సమాజం బాగుపడుతుందని చెప్పి అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి వ్యక్తి మరి క్రాంతివీర్ లావుజీ సాల్వే గారి యొక్క జయంతి సందర్భంగా మనమందరం వారి యొక్క ఆశయ సాధన కొరకు, వారి యొక్క మరి ఏదైతే వారు చేసినటువంటి సేవల్ని మన జాతికి, సమాజానికి, జాతి అంటే మన కులమే కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి నిమ్న జాతులు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరి క్రాంతివీర్ లావుజీ సాల్వే గారి యొక్క వారి యొక్క విషయాలు, వారి యొక్క చరిత్ర తెలాలంటే ఇలా మన విగ్రహం పెట్టుకునే కాదు, ఈ విగ్రహం పెట్టుకోకంటే ముందు కూడా మనకు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడైన జాతి కొరకు, సమాజం కొరకు ఎన్ని మరి ఆరాచాలకు, అన్యాయాలకు, అణచివేతలకు గురైనటువంటి సమాజాన్ని చూసి ఆయనలో ఒక చైతన్యం వచ్చి నేను పోరాటం చేస్తే తప్ప ఈ అన్యాయాన్ని ఎదిరించాలంటే మరి ఆ రోజులలో అంత ధైర్యం చేసినటువంటి వ్యక్తులు. ఈయన మనం కూడా మన సమాజానికి, ఈ సమాజంలో ఏ పేదోడికి, ఎవరికి రావాల్సినటువంటి హక్కుల గురించి ఎవరికి పోరాటం చేసే హక్కుంది, పోరాటం చేసినటువంటి రైట్స్ ని దాన్ని కాదంటే దానికి మనం అందరం తిరుగుబాటు చేస్తాం, అటువంటి వ్యక్తులు సపోర్ట్ చేస్తాం. అట్లనే ఆ రోజు ఆయన కూడా చేసిండు. కాబట్టి తప్పకుండా వారి విగ్రహం ఏది ఇక్కడ మనం పెట్టుకుంటున్నామో తప్పకుండా జోగు రామన్న యొక్క ఆర్థిక సాయం కూడా ఏం కోరితే మా నర్సింగ్ గారు కానీ, బాలాజీ కానీ, మావోడు ఎప్పుడని కొడుకు అని చెప్తాను వాసు, మేమందరం కలిసి తప్పకుండా మీరు అందరి కంట్రిబ్యూషన్, ఇంత మహానుభావుల యొక్క స్టాచ్యూలు అందరి కంట్రిబ్యూషన్ ఉండాలా. లాస్ట్ కు మీతోటి ఎంత సాయం అయితే మీరు చేయండి. జోగు రామన్న కూడా మీకు ఎప్పుడు అండగా ఉంటాడు. మీకేం చేసినామో తెలుసు. మరి ఇలా మా యూనుస్ అక్బానీ గారికి ప్రత్యేక కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, నేను మరి మనకు మనోళ్ళకు మనం ఏం చేసినామో మీకు తెలుసు. మన కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఏం జరిగిందో మీకు తెలుసు. ఇయ్యాల కూడా ఈ విగ్రహానికి కొరకు జోగు రామన్న ఈ ఆదిలాబాద్ ఉన్నటువంటి విగ్రహాలన్నిటి కూడా ఎంతో కొంత మాకు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి కానీ, ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో తప్పకుండా నేను మీలో ఒకనిగా మీరు ఏ సాయం కోరితే నేను ఆ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.